హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర రుచులు. ఈరోజు ఈ వీడియోలో గుత్తి కాకరకాయ కారం ఎలాగో చూపిస్తాను. అసలు చేదు ఉండదండి కాకరకాయ. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఇలా కాకరకాయలు చిన్న సైజులో ఉన్న కాకరకాయలు తీసుకొని చెక్కంతా తీసేసుకొని పైన శుభ్రం కడిగేసుకొని మధ్యలో నాటు పెట్టుకొని కాకరకాయకి లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలండి. తర్వాత స్టవ్ పై ఒక బాండీ పెట్టి అందులో 1 లీటర్ నీళ్లు పెట్టి మరగబెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి మరగనివ్వాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసి ఉడికించుకోవాలండి. కాకరకాయలు ఉడికేటప్పుడు అందులో ఉన్న చేదంతా ఆ నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఇలా ఉడకబెట్టడం వల్ల మొత్తం చేదంతా పోయి కాకరకాయలు బాగుంటాయండి. అందుకే పిల్లలు పెద్దోళ్ళు కూడా అందరూ ఇష్టంగా తింటారు ఈ కాకరకాయ కారం. ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది అందరికీ. వారానికి ఒకసారైనా ఇలా చేసి పెట్టమంటారు మిమ్మల్ని. ఇలా ఉడకబెట్టుకొని పక్కకు తీసుకుని కాకరకాయలు ఆ తర్వాత వేరే బాండీ పెట్టుకొని అందులో 1 అరకప్పు ఆయిల్ వేసుకొని 1 అరకప్పు ధనియాలు, అరకప్పు మినపప్పు వేసి 5, 6 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే మిక్సీ గిన్నె తీసుకొని అందులో 10 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ చల్లారిన మిశ్రమాన్ని కూడా మిక్సీ గిన్నెలోకి వేసుకొని అన్నీ కలిపి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. బరగ్గా మిక్సీ పట్టుకొని ఇలా చూపిస్తున్న విధంగా బరగ్గా పట్టుకోవాలి. ఆ ఉడకబెట్టుకున్న కాకరకాయల్లో ఈ మిశ్రమాన్ని పెట్టేసి దారం పెట్టి ఫుల్గా క్లోజ్ చేసేయాలి. దారం పెట్టి కట్టేయాలి. అందులోంచి స్టఫింగ్ బయటికి రాకుండా ఉండాలంటే దారం పెట్టి కట్టేయాలి, అంతేనండి. ఆ తర్వాత పొయ్యి మీద వేరే బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి నూనె మరుగుతున్నప్పుడు ఇలా స్టఫింగ్ చేసుకున్న కాకరకాయలు కూడా వేసి వేగనివ్వాలి. కాకరకాయ కొంచెం క్రిస్పీగా అవుతున్నప్పుడు చూసుకోవాలి. చూసుకొని కొంచెం క్రిస్పీగా అవుతున్నప్పుడు కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని కొంచెం తక్కువ ఉంటే వేసుకోవాలి. లేదంటే అదే ఉప్పు సరిపోతుందండి. అంతేనండి, కాకరకాయ కారం రెడీ. వేడివేడి అన్నంలో ఈ కాకరకాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి.